తిరుమల మాధవ నిలయంలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ ను నిర్వహించింది. టీటీడీ ఈవో, చైర్మన్, సీఈఓ అనుమతులతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్న యాత్రికులను, సిబ్బందిని ఆక్టోపస్ పోలీసులు, ఫైర్, మెడికల్, ఎస్పీఎఫ్, విజిలెన్స్ శాఖల సమన్వయంతో సురక్షితంగా రక్షించారు. అత్యవసర సమయాల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందన సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో మా ఆక్టోపస్ బృందం మాధవ నిలయంపై మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కోసం మన తిరుమలలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క సహకారంతో మేము ఎనిమీ టీంని మేము ముందుగానే ఒక రెడ్ టీం అని చెప్పి ఎనిమీ టీం వచ్చింది. వాళ్ళు ఎనిమీస్ని ముందు ఇందులో ప్రవేశపెడితే వాళ్ళని ఎలా ముట్టబెట్టాలి అనే దానిపై ఈ పబ్లిక్ లో అవగాహన రావాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎన్నో చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం కోసం మేము ఈ మాక్ డ్రిల్ చేసాము. ఈ మాక్ డ్రిల్ లో సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మా ఆక్టోపస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ పబ్లిక్ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ చూసి ఎంతో ఎగ్జైట్ కి గురయ్యారు. ఇలాంటి మాక్ డ్రిల్ చేయటం వలన మనకు ఉన్న ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా నిజమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరూ సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ ని విజయవంతంగా చేసి మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ ని ముగిస్తున్నాము. టీటీడీ విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో మా ఆక్టోపస్ బృందం మాధవ నిలయంపై